వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అబిద్ హుసేన్. ప్రధానంగా ఇప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేలు 11 మందిని అంటే నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉండేటువంటి వారిని మారుస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా మరో 65 మందిని కూడా మార్చేటువంటి అవకాశం ఉంది. అలాగే కొత్త వాళ్ళు 65 మంది ఎమ్మెల్యేలని రానున్న ఎన్నికలు తీసుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటి మాట కూడా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో అసలు ఇలా ఎమ్మెల్యేలని మార్చడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా, ఎలాంటి ఉపయోగం ఉంటుంది అనేటువంటి విషయంపై ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుందాం. మనతో మాట్లాడేందుకు ఓ వ్యక్తి సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొత్తంగా దాదాపుగా ఒక 40 నుంచి 65 మంది వరకు రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సిట్టింగ్ ఎమ్మెల్యేలని మార్చేటువంటి అవకాశం ఉందని ప్రచారం తీవ్రంగా జరుగుతుంది. సో ఇలా ఎమ్మెల్యేలని మార్చడం వల్ల వారు ఆపోజిట్ పార్టీకి పనిచేసేటువంటి అవకాశం ఉందా, ఏమన్నా పార్టీకి ఏమన్నా ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉందంటారా, ఏమంటారు? వాస్తవంగా అయితే పార్టీని చూసి వేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, జగన్మోహన్ రెడ్డిని చూసి వేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఆ పార్టీ నుంచి ఎంతమంది బయటికి వెళ్ళిపోయినా కొత్తదనం వచ్చినప్పుడు ఒక కొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నాడు అన్నమాట. యువకులని కోరుకోవటంలో తప్పు లేదు. పాతోళ్ళని అంటారా, అది ఉంటారు, ఒక్కోసారి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, అన్నీ ఓకే. దాన్ని తీసి పక్కన పెడితే ఈరోజు యువతని కోరుకోవటంలో చాలా యాక్టివిటీగా ఉన్నాడు అన్నమాట జగన్మోహన్ రెడ్డి. ఈరోజు అతను పెట్టిన పథకాలు, ఇది మన గ్రామ వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి, ఆర్బీకే వ్యవస్థ కానివ్వండి, అమ్మఒడి పథకాలు కానివ్వండి, వేరే ఇతర ఏ పథకం తీసుకున్నా, ఆరోగ్యశ్రీ తీసుకున్నా, ఈరోజు ఇంటి వద్దకే వైద్య సదుపాయాలు తీసుకున్నా కానీ అన్నీ ఒక చరిత్ర సృష్టించే విధంగా చేస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు క్యాండిడేట్ మారిపోయిన తర్వాత ఆ క్యాండిడేట్ వెనకాల పోతారనేది అది వాస్తవం అయితే కాదు. చాలా వరకు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పథకాలు, జన్మభూమి కమిటీ అని చెప్పేసి ఏ ఒక్క రేషన్ కార్డు కోసం నెలల తరబడి తిరిగినా దానిలో వాస్తవికుడిని నేను ఒకడిని. కనీసం 3 సంవత్సరాలు తిరిగినా, ఎప్పుడు పోయినా ఎంఆర్ఓ కాడికి తిరిగేసి వచ్చిన ఆ అప్లికేషన్ వచ్చేసి ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక చెత్త బుట్టలో పడేసి ఉండేవాళ్ళు. వితిన్ ఒక 20 డేస్లో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత 20 డేస్లో నాకు రేషన్ కార్డు మంజూరు చేయడం జరిగినది. అదేవిధంగా చరిత్ర సృష్టిస్తూ ఈరోజు ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేస్తున్నాడు. ఫస్ట్ మనం అనుకోవాల్సిన ఒక ముఖ్యమైన అంశం, కరోనా టైంలో ప్రతి ఒక్క గడపకి సొంత మనుషుల్లాగా వాలంటీర్ వ్యవస్థ తిరిగి చేసింది కాబట్టి ఈరోజు అతనికి తిరుగులేని వ్యక్తిగా ఎదుగుతూ ఉన్నాడు. దుష్ట శక్తులు అనేకులు అంటూ ఉంటారు, కానీ దాన్ని అన్నీ అధిగమించుకొని 65 మంది కాదు, ఇంకొక 5 మందిని ఎక్స్ట్రా మార్చగలిగే శక్తి కూడా జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఇప్పుడు మనకు ఒక తుఫాన్ వచ్చింది, కొత్త నీళ్లు నదిలో చేరుతాయి, పాత నీళ్లు పోయి సముద్రంలో కలిసిపోతుంటాయి. పాత ఎమ్మెల్యేలు కానివ్వండి, పాత ఎంపీలు కానివ్వండి, పాత మినిస్టర్స్ కానివ్వండి, ఎవరైనా అలాగే ఉంటారన్నమాట. కానీ ఇందులో ఎలాంటి సందేహం లేదు, మళ్ళీ ఒక 10 సీట్లు తగ్గినా 10 సీట్లు పెరిగినా నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేసేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నాకు పూర్తి విశ్వాసం మీద చెప్తాను. అలాగే ఆరోగ్యశ్రీకి తీసుకుంటే దాదాపు 25 లక్షలు చేసేటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రకటిస్తున్నారు. 25 లక్షలు చేస్తామని చెప్తూ ఉన్నారు కదా. సో 25 లక్షలు చేస్తే ఏ విధంగా ఉంటుంది ప్రజలకు ఆరోగ్యపరంగా తీసుకుంటే? 25 లక్షలు అంటే ఈరోజు ఒక సామాన్య వ్యక్తి, ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి 25 లక్షలు పెట్టుకోవాలని అంటే వాడి జీవితాంతం కూడా సరిపోదు. 25 లక్షలని హర్షిస్తారు, ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. అపోజిషన్ అంటారా, ఎప్పుడు బురద జల్లేదానికోసమే చూసుకొని ఉంటారన్నమాట. దీన్ని ప్రతి ఒక్కరూ హర్షించదగ్గ విషయం ఇది. అలాగే పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని నాన్ లోకల్ అంటున్నారు జగన్. మరి ఈ మాట మీద మీరు? చంద్రబాబు నాయుడిని నాన్ లోకల్ అనటం కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ని మాత్రం నాన్ లోకల్ కాదు, నాన్ లోకలే అతను. ఇక్కడ ఈ ఓటు లేదు, ఏమీ లేదు, కానీ నేను వచ్చి ఏదో చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానంటే పూర్తిగా అతనికి రాజకీయ అవగాహన లేని వ్యక్తి. అతని గురించి అసలు మనం ఈ మాట మాట్లాడుకోవడం కూడా వాళ్ళ ఫ్యాన్స్ కోసం కూడా అసహ్యం అనిపిస్తుంది. వాళ్ళు తెలియని పిల్లలు, ఓటు లేని పిల్లలు, వాళ్ళు అవగాహన లేకుండా ఏదో ఒకటి అంటూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం ఆంధ్రప్రదేశ్లో వేస్ట్. ఈ మధ్య తెలంగాణలో వచ్చిన ఓట్లు కూడా ఇక్కడ రావు, కానీ వాళ్ళు ఏదో చేస్తాము, చెందుతాము, అది ఇది అని అంటుంటారు. అతను రాజకీయానికి పనికిరాని వ్యక్తి, నా అభిప్రాయం. అలాగే నెల్లూరులో తీసుకుంటే జనసేన తరపున మనుక్రాంత్ రెడ్డి ఓ వైపు తిరుగుతున్నారు, మాజీ మంత్రి నారాయణ ఇంకో వైపు తిరుగుతున్నారు.
ఇద్దరు ఎవరిని అభ్యర్థిగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది ఏమంటారు? ఇప్పుడు వాళ్ళకే నమ్మకం లేకుండా పోయింది. ఒక పక్కన కోటం శ్రీధర్ రెడ్డి గారికి ఆయనకి సీట్ వస్తుందా, లేదంటే నారాయణ గారికి సీట్ వస్తుందా, లేదంటే మనుక్రాంత్ రెడ్డి గారికి సీట్ వస్తుందా, ఈ మూడు ముక్కలాట అయిపోయింది. ఆ మూడు ముక్కలాటలో ఇద్దరు తెలుసుకోవాలి.